కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ జై జై కిసాన్ జై కిసాన్ జై జై కిసాన్ ఓకే రైట్ దగ్గర నిల్చోండి 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 రైట్ నిల్చోండి నిల్చోండి రా చాలు మీరు ఎంతవరకు చదువుకున్నారండి చాలా టెక్నికల్ చేశారు మీరు రిపోర్టరా ఇప్పుడు కనుక ఇది చెప్తే ఇట్లా 30 బెడ్లు కనుక లెక్కేస్తే 10 గుంటలు ఒకటి అవుతుంది. ఈ 30 బెడ్లలో మనం ఏం చేసామని అంటే ఒకే బెడ్లో 5 రకాల పంటలు వేసినాం. దీన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, మిక్స్డ్ ఫార్మింగ్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఇది ఉంటుంది. అయితే దీంట్లో మిక్స్డ్ ఫార్మింగ్ మనం ఏం చేస్తామంటే మామూలుగా సాంప్రదాయబద్ధంగా చేసే రైతులు ఎట్లా చేస్తారంటే కొంచెం ఇచ్చారు ఇట్లా చేస్తారు, నీళ్లు ఇట్లా మొత్తం ఒత్తుగా పెట్టేసేస్తారు, అందులో కొట్టుకపోతుంటాయి. అదైతే ఈ మోడల్ అది చూపించడం కోసం పెట్టాము. అయితే మనం ఇట్లా పెట్టకుండా ఈ బెడ్ని కనుక రేజ్డ్ బెడ్ కనుక చేస్తే రేజ్డ్ బెడ్ కనుక చేసినప్పుడు ఇట్లా వర్షాలు వచ్చినప్పుడు కూడా మనకి పంట ఖరాబ్ కాదు. ఇప్పుడు మీరు ఇప్పుడు మన ఊర్లలో ఇప్పుడు మనకి నిన్న మొన్న పేపర్లలో చదివినగా రైతులందరూ పంటలు నాశనం అయిపోయింది, పంటలు మురిగిపోయినాయి అని చెప్పారు. ఎందుకు? ఆ నీళ్లు కనుక అల్లు ఉండడం వల్ల జరగదు. ఇప్పుడు దాన్ని నిండిపోతుంది కదా, అది మొత్తం మురిగిపోతుంది. అంటే అట్లా అలాంటి మెథడ్ ట్రెడిషనల్ మెథడ్స్ అవి. ఆ ట్రెడిషనల్ మెథడ్లో వేయడం వల్ల అవి ఖరాబ్ అవుతాయి. కాబట్టి అట్లా కనుక పెట్టుకుంటే ఇట్లా కనుక బెడ్ సిస్టమ్ కనుక వేస్తే రేజ్డ్ బెడ్ కనుక వేసుకోగలిగితే మనకు ఇది బెటర్ అన్నమాట. ఇట్లా కనుక వేస్తే 5 రకాలు మనం వేస్తాము. ఈ 5 రకాలు ఏమేమి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వేపము తీగ వేపు క్రీపర్ వెరైటీ 70 ఉంది కదా, ఇక్కడ 35 క్రీపర్స్ వస్తాయి ఈ లైన్లో, మీకు అక్కడ కనబడుతుంది. ఇటువైపు వచ్చి ఒక మన చెట్టు వస్తుంది. ఇది ఒక టమాటా ఒక బెడ్లో, వంకాయ ఒక బెడ్లో, బీరకాయ మన బెండకాయ ఒక బెడ్లో, ఇట్లా వంకాయలు 10 రకాల వంకాయలు ఉన్నాయి. అట్లా మనము గోకరకాయ ఉన్నది, చిక్కుడుకాయ ఉన్నది, టమాటా ఉన్నది, తర్వాత బీరకాయ క్రీపర్ అది. మీకు క్రీపర్లు చెట్టు ఐడియా ఉన్నాయా? క్రీపర్లు ఏమేమి వస్తాయో బీరకాయ, సోరకాయ, పొట్లకాయ, చిక్కుడుకాయలో చెట్టు చిక్కుడు ఉంటుంది, ఆ చిక్కుడు ఉంటుంది. తర్వాత గుమ్మడి, ఇవి తర్వాత నేతి బీర, ఆనపకాయ, ఇవన్నీ కూడా క్రీపర్లు వస్తాయి. ఇటువైపు క్రీపర్లు వేసాము, అక్కడ అదేసాము. మధ్యలో ప్రతి ఫీటుకు ఒకటి మన ఆకుకూరలు వేసాము. ఏది కొత్తిమీర వేసాం. ఇందులో వేయలే, అది పెద్దగా అవుతుంది గోంగూర. ఈ చిన్నవాటికి ఇలా అది సపరేట్ బెడ్ వేసాం. అది ఇట్లా ఈ మెథడ్ గురించి చెప్తున్నా. 30 అది 70 ఇంటూ 150 చెప్పినా కదా, ఆ మెథడ్లో ఆ మధ్యలో పసుపు ఉన్నది, ఇంకో దాంట్లో అల్లం ఉన్నది, టర్మరిక్, అల్లము ఒక బెడ్లో అల్లం ఉంటుంది, ఒక బెడ్లో పసుపు ఉంటుంది. అట్లా దుంపలు అంటే ఫీట్ ఒకటి 4 వస్తాయి. 3 ఐటెంలు అయినా 4వ ఐటెం వచ్చే వరకల్లా ఈ 4 అయినాయి. క్రీపర్ ఒకటి, ఇటు ఒక చెట్టు ఒకటి, ఆకుకూర ఒకటి, దుంపలు ఒకటి, 4. అంటే సాయి ఏదైతే బేస్ కిందనేమో దుంపలు వేసాము, బేస్ పైన ఇమీడియట్ పైన ఆకుకూరలు వేసాము, బేస్కు ఇటువైపు చిన్న ప్లాంట్స్ వేసాము, ఇటువైపు క్రీపర్ వేసాము. 4 అయింది. 5వది వచ్చాము, ఒక బెడ్లో మునగ ఉంటుంది, ఒక బెడ్లో బొప్పాయి ఉంటుంది. 10 ఫీట్లకు ఒకటి, 5 వెరైటీలు వేసాము. ఈ 5 వెరైటీలు కనుక అప్రాక్సిమేట్లీ తక్కువ కనుక పెడితే ఒక ఎగ్జాంపుల్గా ఇవి ఆకుకూరలు కనుక మనము 70 ఫీట్లు అంటున్నాం కాబట్టి 70 ఫీట్లకు ఫీట్కు ఒకటి చొప్పున వేసాం కదా. ఒక ఇటు అడ్డంగా 4 ఫీట్లు ఉంటుంది,
4 ఫీట్లకు గాను ఒక 10 రూపాయలు వేసుకున్నా తక్కువ చెప్తున్నా. అది ఒక ఇప్పుడు కొలిస్తే మీకు ఇంకెక్కువ వస్తుంది. 10 రూపాయలు వేసుకుంటే 70 × 10 700. ఎవరైనా రాసుకోండి 700. ఇటు క్రీపర్స్ వచ్చినాయి కదా, 35 చెట్లు వేసినాం. 35 చెట్లకు 3 నెలల క్రీపరే అనుకుందాం. ఒక్కొక్క దానికి 4 కిలోలు వేసుకున్నాం కూడా. 3 కిలోలు 4 నెలలు పెట్టినామా, 4 నెలలు అంటే 4 కిలోలు వేసుకుందాం. ఒక్కొక్క క్రీపర్కు 1 కిలోకి నెలకు 1 కిలో అంటే కమీస్గా ఇప్పుడు మనము బీరకాయ తర్వాత ఈ కాకరకాయ ఇవన్నీ కూడా 80 నుంచి 100 రూపాయలు కిలోకి అమ్ముతున్నాం. 80 రూపాయలు అన్నారు. దీన్ని తక్కువ 20 రూపాయల కిలోనే వేయండి. తక్కువలా అంటే మనకు ఒక చెట్టుకి 20 రూపాయలు, 35 చెట్లు వస్తున్నాయి. 35 × 20 రూపాయలు 700. ఇంతకుముందు 1400. తర్వాత ఇటువైపు మనము టమాటా పెట్టుకున్నాం. టమాటాకు ఒక్కొక్క దానికి సేమ్ అది ఫీట్ 2 ఫీట్లే వేసుకున్నాం. 35 చెట్లు అది కూడా సేమ్ 20 రూపాయలు వేయండి. అదేంటండి ఒక చెట్టుకి 20 రూపాయలు నెలకు. ఇది 7 7 మూలు 21 అయినాయి. 3 ఐటెంలు అయింది. 4వ ఐటము మనం దుంపలు వేసినాం. దుంపలు ఒక్కొక్క బెడ్కు ఒక్కొక్క 750 వేసాం కదా. 70 × ఒక్కొక్క దాంట్లో 1 కిలో అన్న దగ్గర మనం 1/2 కిలోనే ఏది దుంప ఏది 4 కనుక వేస్తే 1/2 కిలో కనుక దుంపలు వేసినా కూడా 35 కిలోలు అవుతుంది. కమిస్కి ఇది న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి మామూలుగా మనం నల్ల పసుపు, కస్తూరి పసుపు, లాక్డౌన్ పసుపు ఇలా రకరకాల వెరైటీలు వేసాం. ఈ బయట మార్కెట్లో 1000 రూపాయలు ఉన్నది, మనం 100 రూపాయలే వేసుకోండి కిలోకి. అంటే 35 కిలోలు × 100 3,500 రూపాయలు డివైడెడ్ బై 12 3,600 అండి. డివైడెడ్ బై 12 months అంటే 1 year మొత్తం అవుతుంది కదా. మనం నెలకి లెక్కేస్తున్నాం కదా. 12 months అంటే ఎంత అవుతుంది? 3,600 అంటే 300. 2100 300 2,400. ఇంకా మనకు పైన బొప్పాయి వేస్తాయి. ఆ బొప్పాయి వదిలి పెడదాం. 2,400 అంటే 2,500 అందాజు వేసుకోండి. 2,500 × 30 సరిపోతుంది. థ్యాంక్ యూ అండి శ్రీశైలం గారు. రైట్. లంచ్ బ్రేక్ అవుతుంది. మనం ఒకసారి ఇట్లా లైన్ గా వెళ్ళి ఒక్క రౌండ్ వస్తారు మళ్ళీ అంతే. మీద మాత్రం 2 కిలోల బెల్లం వేసి 7 రోజులు అట్లా ఫర్మెంటేషన్ చేస్తాం. దాన్ని కలిపి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కలిపి అది చేస్తే ఫర్మెంటేషన్ అయితే 7 days. ఆ తర్వాత కనుక మనం వాడితే పెస్ట్ కంట్రోల్ అవుతుంది. లిజన్ కేర్ఫుల్లీ. పెస్ట్ కంట్రోల్ వాడడానికి వస్తే ఎట్ ది సేమ్ టైం దాన్ని మనము గ్రోత్ ప్రమోటర్ కూడా వాడుకోవచ్చు. అది డ్రిప్ ద్వారా ఇవ్వచ్చు, మనం స్ప్రేయింగ్ చేయొచ్చు, తర్వాత స్ప్రింకర్లో పోవచ్చు, తర్వాత చెట్టు దగ్గర కూడా పోసుకోవచ్చు. ఇట్లా మనం కనుక చేసుకుంటే గోకృపామృతం కానీ, వేస్ట్ డీకంపోజర్ కానీ, పేడ ద్రావణం కానీ, తర్వాత జీవామృతం కానీ, ఇట్లా ఈ ఫెర్టిలైజర్స్ మనము కంపోస్ట్ మనం ఏది న్యాచురల్ మెథడ్లో ఎలాంటి కెమికల్స్ కనుక వాడకుండా చేసుకోవచ్చు. వీటికి తోడు ఏవైతే హోమియోపతి ఉందో, హోమియోపతి మనుషులకే ఉంటుంది వాడుకుంటాం కదా, అది చాలా తక్కువ రేటు ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక బాటలు కనుక తీసుకుంటే 450 రూపాయలకు ఉంటుంది. అందులో ఒక బాటలు తూజా అనే ఒక మెడిసిన్ మనం కనుక తీసుకుంటే, తూజా అనేది పెస్టిసైడ్, మన ఏదైతే వైరస్ అంటాం కదా, ఆ వైరస్ కంట్రోల్ చేయడానికి వాడతాం. అది 2.5 ml కనుక మనం వాడితే 20 లీటర్ల నీళ్ళలో కలపాలి. 20 లీటర్ల నీళ్ళలో అది కలిపి స్ప్రే చేస్తే అదైతే ఆ 2.5 ml అది కనుక తీసుకుంటే మనకు ₹2.50 పడుతుంది. అదే కనుక మనం కెమికల్ ఫెర్టిలైజర్ అవి కనుక అయితే ఒక దానికే 500 నుంచి 1000 రూపాయలు ఒక పంపుకు వాడతారు రైతులు. మనం ఆ పంపుని ఏవైతే వైరస్ని కంట్రోల్ చేయడం, మొజాయిక్ వైరస్ అని తర్వాత మన గులాబీ పురుగు అనేది ఇట్లా వస్తుంటాయి. వాటిని కంట్రోల్ చేయడానికి తూజా అనేది ఉంటుంది. తర్వాత నక్సువామిక అనేది ఇంకొకటి ఉంటుంది. అది నక్సువామిక అనేదేమో లద్ద పురుగు, పచ్చ పురుగుకు వాడతాం. ఇంకోటేమో అజాటికా ఇండికా అని ఉంటుంది. అయితే ఉందా? అజాటికా ఇండికా అనేదేమో ఈ
పురుగు పెద్ద పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగుల్ని చంపడానికి అజాడికే ఇండికా వాడతాం. అట్లనే మన ఈ గ్రోత్ ప్రమోటర్గా మిగతా ఈ హోమియో మెడిసిన్స్ ఉన్నాయి, మీకు అక్కడ ఉన్నాయి. కంపోస్ట్ ఉంది కదా, ఆ కంపోస్ట్ న్యాచురల్ది, దాన్ని తీసుకొని ఒక 4 గంపలు మనం 200 లీటర్ల దాంట్లో కనుక వేసుకుంటే, ఆ 200 లీటర్ల నీళ్ళల్లో ఈ 4 గంపలు కనుక వేసుకుంటే ఆ 200 లీటర్ల లిక్విడ్ ఒకరోజు మనకు దాన్ని డైల్యూట్ అయిన తర్వాత అది తీసుకొని వడగట్టి మనం ఇలా పోసుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ డ్రిప్ కనిపిస్తే మీరు ఆకులు చూడండి గ్రీనిష్ అనేది, అంటే యూరియా డిఏపి వేస్తేనే అవుతుంది అనేది మనకు ఉన్నది. కాదు ఇప్పుడు మనం వేస్ట్ ఏదైతే మనం పడేద్దాం అనుకున్నామో ఆ వేస్ట్ నుంచి మనం వేయడం వల్ల మనకు అంత గ్రీనిష్ అయింది. అట్లాగే దీన్ని మనం ఫెర్టిలైజర్ కనుక మనం కావాలనుకున్నప్పుడు అక్కడ లోపల మీకు డ్రమ్ములునే చూపిస్తా, అక్కడ గోకృతామృతం అని ఒకటి తయారు చేస్తాము. అదేంటంటే ఈ ఒక ఎంజైమ్ ఒక లీటర్ తీసుకొని వచ్చి ఆల్రెడీ కల్చర్ అంటాం కదా, ఆ కల్చర్ తీసుకొని వచ్చి దాంట్లోకి మనం 2 లీటర్ల పెరుగు అంటే సల్లా, అది మనం పెరుగు చేసిన సల్లా ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచ దేశాలే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉంటాయి కదా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏవైతే బల్క్ డ్రగ్ ఇండస్ట్రీలు కానీ ఫార్మా ఇండస్ట్రీస్ అన్నిటిని వాళ్ళు నిషేధించారు. ఎందుకంటే అక్కడ ఆ ప్రజలు సురక్షితంగా ఉండాలి, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఆహారం ఉండాలని చెప్పి నిషేధించారు. ఆ దాంతో ఏవైతే థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఉన్నాయో, లైక్ మన ఇండియా లాగా బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్ ఇవన్నీ కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్ కదా, ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్లో వాళ్ళు డంపింగ్ సెంటర్ లాగా పెట్టుకున్నారు. ముడి సరుకుని ఇక్కడ తయారు చేసుకొని వాళ్ళు శుద్ధమైన వాటిని అక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మన అన్ని అవుట్స్కర్ట్స్లు అన్నీ కూడా ఫార్మా ఇండస్ట్రీసు, తర్వాత ఫెర్టిలైజర్స్, మన బల్క్ డ్రగ్ ఇండస్ట్రీసు, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, రకరకాల ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇది వచ్చిన తర్వాత 90 దాకా అంతో ఇంతో మనం ఇందులో మూసీ రివర్లో ఒక 5 పైసల బిల్లు వేస్తే కూడా డైగొట్టి దాంట్లో మునిగి ఆ పైసని తీసుకొచ్చే పరిస్థితి ఉండేది, అంటే అంత తేటగా ఉండేది. ఆ తర్వాత క్రమంలో 90 తర్వాత ఇంకెక్కువ ఇది ఏమన్నారండి మూసి సార్, ఒక 5 పైసల బిల్ల నీళ్ళలో వేస్తే అందులో ఉండే దుంకితే అది అంత 5 పైసల బిల్ల మూసి వాటర్ అంత మురికి నీరుగా మారిపోయింది. దాన్ని ఇప్పుడు మనం ఎందుకు పనికిరాని పదార్థాలు మాత్రం అందులో వచ్చింది కాబట్టి అంత దాంతో ఇక్కడ పంటలు పండిస్తారు. అంటే ఇక్కడ యూరియా 28 ఇలాంటి ఏమి కూడా వాడరు. ఏమి వాడకుండా చూడండి ఎంత బాగున్నాయో పంటలు. ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ తర్వాత మనం అన్ని కెమికల్స్ వాడుతున్నాం కదా, ఆ కెమికల్స్ వల్ల ఏమైంది, మనకు రకరకాల జబ్బులు స్టార్ట్ అయినాయి. మెయిన్గా షుగరు, బీపీ, అదేవిధంగా హార్ట్ అటాక్స్, అదేవిధంగా క్యాన్సర్ లాంటివి కూడా జబ్బులు వస్తున్నాయి. ఏంటంటే ఫుడ్ అంతా కూడా కాంటామినేట్ అవుతుంది. ఇప్పుడు అంతా మనం తినేది అన్నమా యూరియానా అర్థం కావట్లేదు. ఎందుకంటే యూరియా లేనిది ఒడ్లు పండవు. కాబట్టి ఆ రైస్లో కంటామినేట్ అవుతున్నాయి అన్ని కెమికల్స్. ఆ కెమికల్స్ అన్నీ కూడా మన బాడీకి వెళ్ళిపోతున్నాయి. అంటే మందుతో పండిన పంటను తింటే మందు లేనిదే పొడగడవట్లేదు మనకి. ఇక ట్యాబ్లెట్లు వేసుకోవాలి, నిద్ర రావాలంటే రకరకాల ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అంటే 40-50 ఇయర్స్ కూడా హార్ట్ అటాక్స్ అట్లా వస్తున్నాయి అన్నమాట. దానికి కారణం ఏంటంటే ఈ గ్రీన్ రెవల్యూషన్లో వాడే పొల్యూటెంట్స్, ముఖ్యంగా కెమికల్స్. అసలు కెమికల్ అంటేనే డేంజర్. అలాంటిది మనం ఏదైతే పనికిరాని వస్తువుల్ని త్యజిస్తున్నామో దేంట్లో వేస్తున్నామో మూసీ రివర్ వేస్తాం. మా రెండో పాప పేరు మూసి. వెరీ గుడ్. ఒక ఆమె పెద్ద సోషాలజీ చదువుతుంది, ఎంఏ సోషాలజీ అయింది, గ్రూప్ 1 మొన్న ఏమంటారు ప్రిలిమ్స్ పాస్ అయింది, గ్రూప్ 4 మొన్న 1:3లో జాబ్ వచ్చింది. రెండో అమ్మాయి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ MSW అవుతుంది.